దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభు పేరట ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని సన్నిధిలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారితో ప్రభు మాట్లాడుతున్న సంగతి, ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో కనబడతారో వారందరి జీవితాల్లో వారు ఏం చేయాలో, వారు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయకూడదో ప్రతిదీ కూడా దేవుడే వారి పక్షంగా ఉండి, దేవుడే వారి ప్రక్కన ఉండి, దేవుడు వారితో ఉండి వారిని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ జీవితాల్లో సతమతం అవుతూ ఉంటే, ఎటు వెళ్ళాలో తెలియక ఒకవేళ మీరు సందిగ్ధంలో ఉంటే, ఏం చెయ్యాలో తెలియక ఒకవేళ మీరు డిప్రెషన్లో ఉంటే, ఈ ఉదయకాలం ఈ మాటలు మీకోసమే. ఒకవేళ మీరు ప్రభు తట్టు చూడగలిగితే, ప్రభు కొరకు కనిపెట్టుకోగలిగితే, నిశ్చయంగా మీద వాక్యాల్లో చూస్తే నీవు కన్నీళ్లు విడవడం ఆయన చూస్తాడు, నీ మొర ఆయన వింటాడు. ఆయన కోసం ఒకవేళ నువ్వు కనిపెట్టుకుంటే నీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒక అద్భుతమైన సంగతి, మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ జీవితాల్ని ఎలా నడుచుకోవాలో, ఏం చెయ్యాలో ఈ లోకంలో ఒకవేళ మీరు బ్రతుకుల పరిస్థితుల్లో ఒకవేళ మీరు బ్రతుకుతూ ఉంటే, ఈ మాటలన్నీ కూడా మీకోసమే. మిమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీకు యజమానుడిగా ఉండి, ఆయన ఒక నాయకుడిగా ఉండి, నావికుడిగా ఉండి మీరు ఈ లోకయాత్రలో సాగిపోవడానికి మీ వెనకతల నుండి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది సరియైంది, ఇది సరియైంది కాదని ప్రభు మీకు అద్భుతమైనటువంటి మంచి గైడెన్స్ మీకు ఇచ్చి నడిపిస్తానని ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని సంధికి వెళ్ళండి, దేవుని మాటలు వినండి, దేవుని మందిరంలో కనబడండి. అద్భుతమైన ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.